ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగిన 41వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో అలాగే సోషల్ మీడియా ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుండగా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి ప్యాడును తాకకుండా నేరుగా వికెట్ కీపర్ రికెంటన్ చేతికి వెళ్లింది. అంపైర్ ఎలాంటి అవుట్ ఇవ్వకపోయినా ఇషాన్ మాత్రం తనకు తానే అవుట్ అని భావించి మైదానాన్ని వీడుతూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో ఆ బంతి బ్యాటుకు గాని శరీరానికి గాని తగలకపోవడం స్పష్టంగా కనిపించింది. దీంతో అతని క్రీడా స్ఫూర్తితో పెవిలియన్ కి వెళ్లినట్టయినా అంపైర్ తన అవుట్ స్పష్టత ఇవ్వక ముందే నవ్వుతూ మైదానాన్ని వదిలి డగౌట్ కు వస్తుండడం చూస్తే తీవ్ర చర్చకు దారితీసింది. ఇది సాధారణమైన అవుట్ కాదు కాబట్టి ఈ చర్యపై క్రికెట్ అభిమానులు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. కొన్ని వర్గాల్లో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కిందకు వస్తుందని ఆరోపణలు చేస్తుండగా ముంబై ఇండియన్స్ నుంచి డబ్బు తీసుకున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఇలాంటి సమయంలో ఆటగాడు కొంచెం సహనంతో వ్యవహరించాలి. కనీసం ఎంపైర్ నిర్ణయం వచ్చే వరకైనా క్రీజ్ లో ఉండాలి. ఎంపైర్ కూడా తన పనికి తాను జీతం తీసుకున్నాడు కదా, అతనిని తన పని చేయనివ్వాలి అంటూ సెహ్వాగ్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషాన్ తాను అవుట్ అయ్యానని అనుకోవడమే తప్పుగా మారిపోయింది. ఆటలో స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఒక విషయం అయితే ఎంపైర్ ను పక్కన పెట్టి తానే నిర్ణయం తీసుకోవటం మరో విషయం. ఇది కేవలం ఒక తప్పు నిర్ణయం అని కొంతమంది భావించగా మరికొందరైతే దీని వెనుక ఇంకేమైనా ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సెహ్వాగ్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు.